వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగనూరు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛంగా గ్రామాలుంటే స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛరథం పేరుతో గ్రామాల్లోకి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంత గతంలో మాదిరి కాకుండా ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లోకి నిత్యావసర సరుకులు తీసుకెళ్లి వారిచ్చే చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా పద్ధతిని చేపట్టారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇదిగా సక్సెస్ అయితే చెత్త ఉండదన్న ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఈ స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ప్రతి మండలంలోనూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వచ్ఛరథం కార్యక్రమం అనేది ప్రారంభమవుతోంది. ఈ స్వచ్ఛరథం యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏమనగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ రోజు షెడ్యూల్ వేసుకొని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్కసారి ఈ స్వచ్ఛరథం అనేది వెళ్తుంది. అక్కడ ప్రజలు పొడి చెత్తను, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, ఇంకా ఇతరాతర పొడి చెత్తను, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ఇవన్నీ పొడి చెత్తను ఉంటే వాటిని తీసుకొని ఈ మా స్వచ్ఛరథం బండి దగ్గరికి వస్తే వాటి వెయిట్ను బట్టి ఇక్కడ వెయింగ్ మిషన్ కూడా ఉంది, ధరలు కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వాటి వెయిట్ను బట్టి వాటికి ఒక ధర నిర్ధారించడం జరిగింది. ఆ ధర ప్రకారము మా దగ్గర ఉండే ఈ వస్తువులను మేము ఇక్కడ ధర నిర్ధారించిన ప్రకారము ఆ వస్తువులను వాళ్ళకు ఇవ్వగలము. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రాంతాల్లో ఉండే పొడి చెత్తనంతా కూడా సేకరించడానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా అంటే పారిశుద్ధ్యం పాటించే విధంగా ఒక వినూతనమైనటువంటి విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా నేరుగా ప్రజలందరూ కూడా పారిశుద్ధ్యంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వారి దగ్గర నుంచి పొడి చెత్తను నేరుగా తీసుకొని వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందించడం కోసం అని చెప్పి స్వచ్ఛరథం అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే రోడ్లపైన పడేస్తున్నారు చెత్తను, ఈ చెత్త ద్వారా కూడా ప్రజలకు నేరుగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర ద్వారా అందించడం ద్వారా వాళ్ళందరూ కూడా ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే విధంగా చేసి గ్రామీణ ప్రాంతాలను పారిశుద్ధ్యం పరంగా మెరుగ్గా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. సార్, ఇప్పుడు చెత్త వేరే బండి వస్తుంది, దీంట్లో తినుబండారాలు వస్తాయి సార్. దీంట్లో చెత్తను మనం మామూలుగా తడి చెత్త పొడి చెత్తగా మనం తీసుకొని వస్తాం. ఇది కాకుండా మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు ఏదైతే పొడి చెత్త ఉంది, బాటిల్ కావచ్చు, ఇనుప సామాన్లు కావచ్చు, మిగతా తీసుకెళ్ళి రోడ్లపైన పడేయడం జరుగుతుంది. సో దీని నుంచి మనం జనాలందరినీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేరుగా మనం దీన్ని నేరుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు మన నిత్యావసరాలన్నింటినీ దాన్ని తీసుకుని ఇవ్వడం వల్ల ద్వారా ప్రజలందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతాడు అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది. అంటే చెత్త ఇస్తే మీరు నిత్యావసర సరుకులు మనం అక్కడే ఇస్తాము. వాళ్ళ చెత్త మనకు ఎంత విలువైన చెత్త మనకు అందించినారో చూసుకుని అంతే విలువైన సామాన్లన్నింటినీ కూడా మనము నేరుగా వాళ్ళకి అక్కడే అందించడం జరుగుతుంది. గవర్నమెంట్ పెట్టినట్టుగా ఏదేదో వస్తువులు ఇస్తామంటున్నారు, అవి తీసుకొస్తే మాత్రము ఈ పొడి చెత్త అనేది పక్క వేస్ట్గా పడాయి కన్నా వాళ్ళకి ఇచ్చి ఆ వస్తువులు తీసుకుంటే ఇండ్లకి కొంచెం ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం.